గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది సెకండ్ క్లాస్ అన్నమాట. సేమ్ డే ఈరోజు డిసెంబర్ 6th 2024 మార్నింగ్ క్లాస్ కాదు, ఇంతకుముందు క్లాస్లో 7 నుంచి 8 o'clock వరకు మ్యాథ్స్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్లో ఈరోజు మనము సోషల్ లెర్నింగ్ థియరీ ఆల్బర్ట్ బండూరా అని మనము డిస్కస్ చేసుకుందాము. ఇది మీరు ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తున్నారో దానికి సెకండ్ వీడియో, ఇది కంటిన్యూషన్ అన్నమాట. సో ఇప్పుడు మనం బేసిక్ అర్థం చేసుకోవాలంటే, మనకు బిహేవియరిస్టిక్ స్కూల్ ఆఫ్ అప్రోచ్ మనం చదువుకున్నాము. థాండైక్ తర్వాత వచ్చేటప్పటికి మనకు పావలోవ్ ఇవన్నీ చదువుకున్న తర్వాత కాగ్నిటివ్ అప్రోచ్కి వచ్చినాము, పియాజేకి వచ్చినాము. తర్వాత ఫస్ట్ ఒక థియరీ ఏం చేసిన అంటే బిహేవియరిస్టిక్ అప్రోచ్లో స్టార్ట్ చేసి ఒక థియరీని దాని తర్వాత కాగ్నిటివ్ అప్రోచ్లోకి మార్చేసినాడు అనమాట. ఆ థియరీనే 2 రకాల పేర్లతో ఉంటుంది, చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. ఆ థియరీ ఫస్ట్ పేరు వచ్చేటప్పటికి సోషల్ లెర్నింగ్ థియరీ అనమాట. అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ వచ్చి బిహేవియరిస్టిక్ అప్రోచ్ కిందకి వస్తుంది, దాన్ని సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు. తర్వాత తను రాసుకున్నటువంటి థియరీ తప్పు అని అర్థమైన తర్వాత దాన్ని కాగ్నిటివ్ అప్రోచ్లోకి మార్చేసినాడు ఆల్బర్ట్ బండూరా. కనుక సోషల్ లెర్నింగ్ థియరీని సోషల్ కాగ్నిటివ్ థియరీగా మార్చడం చేసినాడు. సో ఇనిషియలీ బిహేవియరిస్టిక్ అప్రోచ్లో ఉన్నటువంటి సోషల్ లెర్నింగ్ థియరీని అతను తన తప్పు అర్థం చేసుకొని ఇలా కాదంటూ మార్చుకొని దాన్ని కాగ్నిటివ్ అప్రోచ్ కిందకి తీసుకొచ్చినాడు. కనుక అది సోషల్ కాగ్నిటివ్ థియరీ అయింది. ఈ రెండు కూడా లెర్నింగ్ థియరీస్ కిందకి వస్తాయి. కనుక ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే, ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద సోషల్ లెర్నింగ్ థియరీ. మరి మీకు డౌట్ వచ్చిన ఎగ్జామ్లో మీకు కానీ సోషల్ లెర్నింగ్ థియరీ కానీ లేదా సోషల్ కాగ్నిటివ్ థియరీ కానీ లేకపోతే ఆల్బర్ట్ బండూరా పేరిచ్చి అతను ప్రపోజ్ చేసినటువంటి థియరీ అనేది కాగ్నిటివిజం కిందకి వస్తుందా, హ్యూమనిజం కిందకి వస్తుందా, బిహేవియరిజం కిందకి వస్తుందా అని అంటే ఇట్ కమ్స్ అండర్ కాగ్నిటిజం అనమాట. బిహేవియరిస్టిక్ థియరీ స్టార్టింగ్ లో, బట్ ఇట్ ఫైనలీ ఎండెడ్ యాజ్ ఏ కాగ్నిటివ్ థియరీ. కనుక సోషల్ లెర్నింగ్ థియరీ అనేది ఆల్బర్ట్ బండూరా స్టార్ట్ చేసి తర్వాత కాగ్నిటివ్ థియరీలోకి మార్చుకున్నాడు. ఇది మీరు ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. కాగ్నిటివిజం లెర్నింగ్ థియరీని కాగ్నిటివ్గా మార్చినప్పుడు లెర్నింగ్ ఎలా తీసేసి సి పెట్టి కాగ్నిటివ్ మార్చడం అనుకుంటాం, కానీ మొత్తం పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే దాన్ని మనం చదువుకునే విధానమే మార్చుకోవాలి. కాగ్నిటివ్ అనేటప్పటికి ఏమొచ్చిందంటే సెల్ఫ్ పర్సెప్షన్, అంటే మనం అవగాహన చేసుకొని మన స్వీయ అనుభవాల ద్వారా మనం ఏదైతే నేర్చుకుంటామో అది కాగ్నిటివ్ కిందికి వస్తుంది, కాగ్నిటిజం కిందికి వస్తుంది. కనుక సోషల్ కాగ్నిటివ్ థియరీలో మనకి ఏముంటాయంటే 3 ప్రధానమైనటువంటి విధానమో లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక మెథడ్ ఉంటుంది లేదా ఒక మోడల్ ఉంటుంది. అందులో ఏముంటుంది, ఫస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఒక్క నిమిషం పెన్ చేంజ్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి ఏముంటుంది, అబ్జర్వేషన్ చేస్తాం. ఏదన్నా ఒక దాన్ని మనం ఏం చేస్తాము, నేర్చుకునే విధానంలో మనం మొదట ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేస్తాము. లెర్నింగ్ కదా, ఎలా జరుగుతుంది లెర్నింగ్ అంటే మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనము అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసిన వాళ్ళల్లో మనకు ఎవరన్నా సరే బాగా ఉంది అంటూ మన మనసుకు నచ్చితే దాన్ని మనము ఇమిటేషన్ చేస్తాము. ఆ ఇమిటేషన్ చేసి దాన్ని మళ్ళీ రెసిప్రోకేట్ అంటే ఇంకోసారి చేసి మన మైండ్లో నిలిచిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమైపోతుంది, మోడలింగ్లోకి మనం మారిపోతాం. అంటే కాగ్నిటివ్ థియరీ ఏదైతే బండూరా తీసుకొచ్చినాడో అందులో 3 స్టెప్స్లో మొత్తం థియరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. అబ్జర్వ్ చేస్తాము, ఇమిటేట్ చేస్తాము, మోడలింగ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏదైనా ఒక నేర్చుకుంటున్నప్పుడు మనము ఏం చేస్తాము, సోషల్ లెర్నింగ్ థియరీలో ఎలా లెర్నింగ్ అనేది పిల్లల్లో ఎలా జరుగుతుందంటే అబ్జర్వేషన్, ఇమిటేషన్ అండ్ మోడలింగ్. సో ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏదైనా 4వ కాన్సెప్ట్ వస్తే దట్ ఈస్ నాట్, అంటే మీరు నవీన్ సార్ మొన్న అడిగారు కదా, నాట్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ అన్నప్పుడు విచ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ సోషల్ లెర్నింగ్ థియరీ అన్నప్పుడు అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద సోషల్ లెర్నింగ్ థియరీ. మళ్ళీ ఈ 3టినే చదువుకోవడానికి మిగతా అంతా రాసుకున్నాను నేను. సోషల్ కాగ్నిటివ్ థియరీలో ఏం జరుగుతుంది, ఒక్క నిమిషం అండి, స్క్రీన్ హ్యాంగ్ అవుతుందా, బ్యాక్ రావటంలా. సరే, సోషల్ కాగ్నిటివ్ థియరీలో మనకి ఏముంది, బిలీఫ్, సెల్ఫ్ పర్సెప్షన్, ఎక్స్పెక్టేషన్, ఈ 3 ఉంటాయి చూడండి. బిలీఫ్స్ ఉంటాయి, సెల్ఫ్ పర్సెప్షన్ ఉంటుంది, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే సోషల్ లెర్నింగ్ థియరీలో సోషల్ కాగ్నిటివ్ థియరీ అంతా బేస్ అయింది ఏముందంటే బిలీఫ్ సిస్టమ్, నమ్ముతున్నాం కదా మనం, నమ్ముతున్నాము. సెల్ఫ్ పర్సెప్షన్ అంటే ఏముంది, మనం దాన్ని అవగాహన చేసుకుంటున్నాము. తర్వాత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అంటే ఇలా చేయడం వల్ల మనకు సమాజంలో మంచి అంటారు, ఇలా చేయడం వల్ల మన సమాజంలో బాగుపడతాము అంటూ ఏవైతే మనకు నమ్మకాలు ఉంటాయో అవంతా కూడా సోషల్ కాగ్నిటివ్ థియరీ కిందకి వస్తుంది అనమాట. దీన్ని స్క్రోల్ చేసే ట్రై చేస్తే స్క్రీన్ ముందుకు పోవడం లేదు, ఒక్క నిమిషం ఉండండి, హ్యాంగ్ అయినట్టుంది.
చాలాసేపు నుంచి నేను దాన్ని అలాగే పెట్టాను కదా, ఒక్క నిమిషం, నాకు బ్యాక్ రావడానికి ఇది రన్ చేయడం లేదు కనుక ఎరేజర్ వాడాల్సింది. ఓకే రైట్ ఫైన్. స్క్రీన్ ముందుకు పోతే చెప్దామంటే ఎక్కువసేపు చెప్తే ఇలా ఉంటుంది. సరే నేను ఒక పని చేస్తాను, నేను ఒక్కసారి లాగౌట్ అయ్యి నేను దీన్ని ఆఫ్ చేసుకొని మళ్ళీ వస్తాను, ఎందుకంటే రైట్ ఇక్కడ పని చేస్తాను కానీ ముందుకు పోవటం లేదు, స్క్రీన్ హ్యాంగ్ అయిపోయింది. ఎక్కువ ఫిలాసఫీ అయిపోయినట్టుంది ఈరోజు క్లాస్లో. వేదాంతం ఎక్కువ మాట్లాడితే దీనికి అనమాట ఇలా జరిగిపోతుంది. అందుకే అంటారు వేదాంతం మాట్లాడకూడదు, శుష్క వేదాంతం అంటారు దీన్ని, ఇట్లా మాట్లాడుకోవడం దాన్ని. రైట్ నేను ఒక పని చేస్తానండి, ఐప్యాడ్లోంచి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతాను, మీరు ఒక 2 minutes ప్లీజ్ బేర్ విత్ మీ. హ్యాంగ్ అయిపోయింది. జస్ట్ లీవ్ ద కాల్. ఓకే సో స్క్రీన్ హ్యాంగ్ అయిపోయిందండి. సరే ఓకే కొట్టిన, మళ్ళీ లాగిన్ అవుతున్నాను. సెంట్. సో ఇంత వేదాంతం మాట్లాడుకుంటే మరి సిస్టమ్స్ కూడా పగిలిపోతాయి అన్నమాట, సిస్టమ్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. జాయిన్ వచ్చినాను, స్క్రీన్ షేర్, కంటిన్యూ, స్టార్ట్ బ్రాడ్కాస్ట్. ఓకే స్క్రీన్ మీద మీరు అందరూ కనిపిస్తున్నారు. నేను దీని పక్కన దొబ్బేసి, ఎప్పుడైనా కదులుతుందా? కదలటం లేదు స్క్రీన్. నేను ఒక పని చేస్తాను, నేను క్లోజ్ చేసేస్తాను. జీమెయిల్, వాట్సాప్, రైట్ నోట్స్, సెట్టింగ్స్. ఓకే అందుకే ఇంత ఎక్కువ మాట్లాడుకోకూడదు అనేది దానికి అనమాట. నా వాయిస్ మీకు వినిపిస్తుందండి క్లీన్గా? వేదాంతం ఇట్లాంటిని మాట్లాడుకుంటే స్క్రీన్ కదలనంత అంత భయంకరంగా మాట్లాడుకున్నాం ఈరోజు మనం. లేదులేండి పర్లేదు, ఇది ఒకటి ఉందన్నమాట. ఈ సోషల్ లెర్నింగ్ థియరీలో ఇది ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది నిలిచిపోయింది అనుకోండి, దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారా, లేదన్నా కదులుతుంది చూడండి, వెళ్ళిపోతారా లేకపోతే ముందుకు కదులుతారా అనేది కూడా ఒక దీంట్లో కాన్సెప్ట్ ఉంది. ఐ కెన్ మూవ్ ద స్క్రీన్ నౌ. సరే ఒక్క నిమిషం, మళ్ళీ లాగిన్ అవుతాను. ఈ క్వాలిటీ మీలో ఉందా లేదా మీరు కావాలంటే పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు క్లాస్ చెప్తున్నప్పుడు. ఇఫ్ హర్డల్స్ కమ్స్, ఇఫ్ అబ్స్టకల్స్ కమ్స్, అక్కడితో ఆపేసి ఆగిపోతారా లేకపోతే ముందుకు వెళ్తారా అనేది కూడా వస్తుంది అనమాట. రైట్ చాలా లోతుగా మాట్లాడుకున్నట్టున్నామండి ప్రవీణ్ గారు, అందుకే సిస్టమ్స్ కూడా పనిచేయడం లేదు, పగిలిపోయేటట్టున్నాయి అనమాట. రైట్ సరేనండి. సో ఇప్పుడు స్క్రీన్ మూవ్ అవుతుంది కనుక లెట్ మీ జస్ట్ ఒకసారి, ఎందుకంటే బ్రేక్ అవుతే థాట్ లెర్నింగ్ అనేది కూడా బ్రేక్ అవుతుంది, థాట్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది. సోషల్ లెర్నింగ్ థియరీలో సోషల్ కాగ్నేటివ్ థియరీగా మారిన తర్వాత ఆ కాగ్నేటివ్లో వచ్చేటప్పటికి సెల్ఫ్ పర్సెప్షన్, అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని అబ్జర్వ్ చేస్తాము. దాంట్లో మనకు కొన్ని రోల్ మోడల్స్ ఉంటారు, కొంతమందిని గమనిస్తాము, వాళ్ళు గమనించిన తర్వాత వాళ్ళని ఇమిటేట్ చేస్తాము, వాళ్ళే మోడల్గా తీసేసుకుంటాము. సో లెర్నింగ్ అనేది అబ్జర్వేషను, ఇమిటేషను, మోడలింగ్ బేస్ చేసుకుని ఉంటుందంటే చెప్తున్నారు. తర్వాత ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఏముందంటే, సోషల్ కాగ్నేటివ్ థియరీలో ఏముంటుందంటే ఒక బిలీఫ్ ఉంటుంది, ఒక నమ్ముతాం అనమాట మనము. తర్వాత సెల్ఫ్ పర్సెప్షన్ ఉంటుంది, అంటే ఒక దాన్ని నేర్చుకునే ముందు నమ్మాలి, నమ్మకుండా మనం ఎలా నేర్చుకుంటాం చెప్పండి. కనుక ఇది కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఏం నమ్ముతారు, నాన్ వెజిటేరియన్ అనేది మంచిది కాదని నమ్ముతారు, అంటే శాకాహారులు మాంసాహారం తీసుకోవడం తప్పు అని నమ్ముతారు, బిలీఫ్ అనమాట. కనుక వాళ్ళు ఎంత మనం బాగా చేసినా, ఎంత మంచి కూర చేసి వండినా, పీతలు కానీ రొయ్యలు కానీ మటన్ కానీ చికెన్ కానీ చేసినా వాళ్ళు నమ్మటం లేదు కనుక దాన్ని వాళ్ళు నేర్చుకోరు అనమాట. ఎందుకు, మాకు అవసరం లేదు, మేము నమ్మటం లేదంటారు. సెల్ఫ్ పర్సెప్షన్ అంటే వాళ్ళంతకు వాళ్ళే అవగాహన తెచ్చుకొని అప్పుడు వాళ్ళ యొక్క బిలీఫ్ని ఏమైనా మార్చుకుంటారేమో కానీ లేకపోతే వాళ్ళు మారరు. తర్వాత ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది, మనం ఇవంతా చేయడం వల్ల సమాజం
సిస్టమ్ మనల్ని రైట్గా గుర్తిస్తుందా, రాంగ్గా గుర్తిస్తుందా అంటూ ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో సోషల్ కాగ్నిటివ్ థియరీలో మనం నేర్చుకునేది బిలీఫ్, సెల్ఫ్ పర్సెప్షన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏముందంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్ అని ఉంటుంది ఇంట్లో. అంటే మనమంతా కూడా పియాజే చెప్పినట్లు స్టేజెస్ ప్రకారం నేర్చుకునేస్తారు, లేకపోతే వైగాస్కి చెప్పిన ప్రకారం, లేకపోతే థార్న్డైక్ చెప్పిన ప్రకారం, ఇలా వీళ్ళ ప్రకారం కాకుండా మనం ఎలా నేర్చుకుంటామంటే అకార్డింగ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటే ఏముంది, చిన్న పిల్లవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి దాన్ని చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా అలాంటి బిహేవియర్ని పిక్ చేసుకుంటారు లేదా నేర్చుకుంటారు. అంతేకాని డైరెక్ట్గా అయితే వాళ్ళకి ఎవరు నేర్పించరు. ఇదంతా కూడా ఇండైరెక్ట్గా జరుగుతుందంటూ చెప్తున్నాను అనమాట. అంటే నేను ఎగ్జాంపుల్ రాసుకున్నాను. కుకింగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఆడపిల్లలు ఏందనుకోండి, చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తుంది, ఆడపిల్లలే కాదు, నేను కూడా వంట నేర్చుకున్నాను చిన్నప్పుడు. కుకింగ్ అనేది ఏముంటుంది, మనకు పెద్దవాళ్ళు వండుతున్నప్పుడు మనం చూసి 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 నేర్చుకుంటాం అనమాట. మనం అంటే వాళ్ళు మనకు నేర్పించకపోవచ్చు, సైకిల్ దొక్కేది మనకైతే నేర్పించినారు, బలవంతంగా కూర్చోబెట్టి సైకిల్ దొక్కేది నేర్పించినారు, కార్ నడపడం అనేది కూడా మనకు నేర్పించినారు, నేర్చుకున్నాము, డబ్బులు కట్టి ట్రైనింగ్ తీసుకున్నాం. కానీ వంట చేయడం కానీ లేదంటే ముగ్గులు వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేసినాం, పెద్దవాళ్ళని చూసి అబ్జర్వ్ చేసుకొని మనం ఏం చేసినాము, నేర్చుకున్నాం. కనుక ఈ థియరీ బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే నేర్చుకోవడం అనేది, లెర్నింగ్ అనేది మనకు అబ్జర్వేషన్ లో ఉంటుందంటే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇందులో మనకు నేర్చుకోవాల్సింది కూడా బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. తర్వాత రెసిప్రోకల్ డిటర్మిజం అనేది ఒకటి నేర్చుకోవాలి, సెల్ఫ్ ఎఫికసీ నేర్చుకోవాలి, తర్వాత వికేరియస్ లెర్నింగ్ అనేది ఒకటి నేర్చుకోవాలి, తర్వాత మోడలింగ్ అనేది నేర్చుకోవాలి. సో ఇది మొత్తం ఎక్స్పెరిమెంట్ నేను ఒకసారి మీకు కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాం. మీరు అందరూ విన్నారు కదా ఈ ఎక్స్పెరిమెంట్, బాబో డాలా ఎక్స్పెరిమెంట్ అందరికి తెలిసిందే కదా. మీరు తెలిస్తే థమ్స్ అప్ కొట్టండి. మిగతా వాళ్ళు ఏం మాట్లాడటం లేదే. రైట్, అందరికీ తెలిసిందే కనుక ఇందులో క్లుప్తంగా చెప్తాను. కథ కాదు మనకి ఇంపార్టెంట్, ఆ కథ ద్వారా వచ్చినటువంటి డెరివేటివ్స్ ఇంపార్టెంట్ అనమాట మనకు. సో బోబో డాల్ ఎక్స్పెరిమెంట్లో మన ఆల్బర్ట్ బండూరా ఏం చేసినాడంటే, అసలు లెర్నింగ్ అనేది మనకు ఫ్యాక్టర్స్ ఏముంటాయి, అసలు లెర్నింగ్ ఎలా నేర్చుకుంటారు, చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసి పిల్లలు ఎలా నేర్చుకుంటారు అని కనుక్కోవడానికి అతను ఏం చేసినాడంటే ప్రైమరీ చిల్డ్రన్ని సబ్జెక్ట్స్గా తీసుకోవడం చేసినాడు. సో ఈ అది యాక్చువల్గా వెరీ కాంట్రవర్షియల్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్స్ అతను చేసినవి ప్రైమరీ చిల్డ్రన్ని తీసుకొని సబ్జెక్ట్స్గా తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసినాడు. సో ఒక రూమ్లో ఏం చేసినాడు అతను, ఒక ప్రైమరీ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లవాడిని, అమ్మాయి అబ్బాయి ఇద్దరిని, ప్రైమరీ చిల్డ్రన్లో ఒక అబ్బాయినో అమ్మాయినో తీసుకొని వాళ్ళని ఏం చేసినాడు, ఫస్ట్ ఒక రూమ్లో పంపించినారు. ఆ రూమ్లో వాళ్ళతో పాటు ఎవరు ఉంటారు, ఒక అడల్ట్ యాక్టర్ కూడా ఉంటాడు. ఆ అడల్ట్ యాక్టర్ ఏం చేస్తాడు, ఆ చిన్నపిల్లవాని ముందర ఈ యొక్క బాబో డాల్ ఉంది చూడండి, అంటే అది బాబో డాల్ అంటే కొడుతున్నా కింద పడిపోతుంటే లేస్తుంటుంది అనమాట. ఆ బాబో డాల్ తీసుకుని ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి ముందర ఒక 10 నిమిషాలు దాన్ని విపరీతంగా కొడతాడు. అది ఫస్ట్ స్టేజ్. ఆ పిల్లవాడు లేదా అమ్మాయి ఏం చేస్తుంది, ఆ బాబో డాల్ కొడుతున్న అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి ఆ యాక్టర్ని చూస్తూ చూస్తూ అలాగే ఉండిపోతుంది, చిన్నపిల్లలు కదా. నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తారు, ఆ యొక్క పిల్లవాడిని ఏం చేస్తారు, లెటస్ టేక్ ఎ బాయ్, ఆ అబ్బాయిని ఏం చేస్తారు, ఇంకొక రూమ్లో పిలుచుకెళ్తారు. ఆ రూమ్లో కూడా ఏముంటాడు, ఇంకొక అడల్ట్ యాక్టర్ ఉంటాడు. ఫస్ట్ కొన్ని ఆట వస్తువులు ఆ పిల్లోనికి ఇచ్చేస్తారు, పిల్లవాడు ఆడుకుంటా ఉంటాడు, టాయ్స్ ఉంటాయి ఆడుకుంటా ఉంటాడు. తర్వాత సడన్గా అడల్ట్ యాక్టర్ ఏం చేస్తాడు, టేక్స్ అవే ఆల్ ద టాయ్స్ ఫ్రమ్ ద చైల్డ్, అంటే అబ్బాయి దగ్గర నుంచి మొత్తం లాక్కొనేసేసి విసురుగా లాక్కొనేసేసి కోపంగా అబ్బాయిని చూస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆడుకోనేటానికి ఇచ్చినటువంటి టాయ్స్ని వెనక్కి తీసేసుకుంటే ఏమవుతుంది, అబ్బాయికి కూడా అగ్రెషన్ అనేది వస్తుందో, కోపం వస్తుంది, అగ్రెషన్ కాదు కోపం వస్తుంది, బాధ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, అబ్బాయిని మూడో స్టెప్లో తిరిగి మళ్ళీ ఆ అబ్బాయిని ఒంటరిగా ఆ రూమ్లోకి పంపించేస్తారు. ఆ రూమ్లోకి మళ్ళీ పంపిస్తారు వెనక్కి. కాకపోతే ఆ మొదటి రూమ్లోకి పంపించినప్పుడు అబ్బాయిని ఒంటరిగా పంపిస్తారు. ఆ ఒంటరిగా పంపించిన అబ్బాయి రూమ్లో బాబో డాల్ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయికి ఏముంటుంది, లోపల ఉన్నటువంటి కోపము, అసహనము, బాధ ఇవన్నిటిని కూడా ఏం చేస్తాడు, ఎట్లా బయటికి ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ బాబో డాల్ని అడల్ట్ యాక్టర్ ఎలాగైతే కొట్టినాడో అలా ఈ అబ్బాయి కూడా కొట్టడం చేస్తాడు. ఇది చూసిన తర్వాత వాళ్ళు బండూరా మూడు ఐడియాస్నో లేదా 3 ఎలిమెంట్స్నో 3 టాపిక్స్నో బయటికి తీసుకోవడం చేసినాడు. ఏముంది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళ బిహేవియర్ని కాపీ చేస్తారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళ బిహేవియర్ని
కాపీ చేస్తారు. అందుకే ఇంట్లో అబ్యూజివ్ పేరెంట్స్ ఉంటే, అబ్యూజివ్ ఫాదర్ ఉంటే, లేదా అబ్యూజివ్ మదర్ ఉంటే పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి అది చూసి చూసి వీళ్ళు కూడా పెద్దవైన తర్వాత స్కూల్లో కొట్లాటలు చేసుకోవడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, అరవడం చేస్తారు. కాపీ ద బిహేవియర్ అంటే ఒకటి వచ్చింది. నెక్స్ట్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్కి వచ్చినప్పుడు ఏదైతే ఈ మోడల్ని ఏదైతే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నటువంటి అడల్ట్ యాక్టర్ని బాయ్స్ ముందర ఒకసారి యాక్ట్ చేయించినప్పుడు, గర్ల్స్ ముందర ఒకసారి యాక్ట్ చేయించినప్పుడు బాయ్స్లో గర్ల్స్లో ఉన్నప్పుడు బాయ్స్లో 3 రెట్లు ఎక్కువ అగ్రెషన్ అనేది బయటపడింది. బాయ్స్లో మూడోది వాళ్ళు ఏం డిరైవ్ చేస్తున్నారంటే బాయ్స్ వర్సెస్ అంటే బాయ్స్ మేల్ యాక్టర్ కానీ ఫిమేల్ యాక్టర్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు, అంటే అబ్బాయి ముందు మేల్ యాక్టరు బాబోడోల్ని కొట్టినప్పుడు, తర్వాత ఫిమేల్ యాక్టర్ బాబోడోల్ని కొట్టినప్పుడు బాయ్స్లో అగ్రెసివ్నెస్ అనేది ఎప్పుడు ఎక్కువైందంటే మేల్ యాక్టర్ కొట్టింది చూసినప్పుడు వాళ్ళలో 2 రెట్లు అగ్రెసివ్నెస్ అనేది వాళ్ళలో కలిగింది. అమ్మాయిల్లో ఆ లేడీ ఫిమేల్ యాక్టర్ బాబోడోల్ని కొట్టినప్పుడు కలిగిన అగ్రెసివ్ కంటే నేచర్ కంటే మేల్ యాక్టర్ కొట్టినప్పుడు చూసినటువంటి ఆ యొక్క బిహేవియర్లో చూసినప్పుడు వాళ్ళలో కలిగినటువంటి ఈ యొక్క దాని ఏమంటారు రిఫ్లెక్షన్ 2 రెట్లు ఎక్కువ ఉంది అంటూ వాళ్ళు థియరీ డిరైవ్ చేసినారు. తర్వాత ఇంకొకటి కూడా చేసినారనమాట. వాళ్ళకి ఏమొచ్చిందంటే వాళ్ళు ఆ పిల్లల్ని మళ్ళీ 3 రకాల కేటగిరీలో డివైడ్ చేసి ఒక సెట్ ఆఫ్ పిల్లల్ని, ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లాగా, అంటే వాళ్ళ ముందరే మేల్ యాక్టరు ఫిమేల్ యాక్టరు ఆ బాబోడోల్ని కొడుతున్నది వాళ్ళు అంటే లైవ్లో అంటే నిజంగా వాళ్ళే చూడడం అనేది సహజంగా చూసినారనమాట. రియల్గా తెలుగులో రావడం లేదు పదాలు నాకు, అంటే వాళ్ళ కళ్ళు ముందు జరిగితే చూసినారు. తర్వాత ఇంకొక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు, ఆ కొట్టడం అనేది అగ్రెసివ్ బిహేవియర్ ఆడవాళ్ళు మగవాళ్ళు సపరేట్గా ఆ యొక్క బాబోడోల్ని కొడుతున్న దాన్ని టీవీలో చూపించినారు. ఒకటి ఫిజికల్గా రియల్గా చూపిస్తున్నారు, ఇంకోటి టీవీలో చూపించినారు, తర్వాత ఇంకోటి వచ్చి కార్టూన్ క్యారెక్టర్స్ లాగా చూపించినారు. అంటే మనుషులు మారిపోయి కార్టూన్స్ కొడుతున్నట్లు బాబోడోలు చూపించినారు. అంటే రియల్ లైఫ్లో చూసినప్పటికీ, టీవీలో చూసినప్పటికీ, కార్టూన్ క్యారెక్టర్స్లో చూసినప్పుడు కూడా రెస్పాన్సెస్ మాత్రం సిమిలర్గానే వచ్చినాయి, పెద్దగా ఏమీ తేడా రాలేదు. అందుకే అంటారనమాట, ఇప్పుడు మన సినిమాలు చూసేవాళ్ళు మనం ఏమంటామంటే అలాంటి సినిమాలు తీసే సమాజం చెడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బిహేవియర్ని మనం ఏం చేస్తాము, ఇమిటేట్ చేస్తారనమాట. పిల్లలు ఇమిటేట్ చేస్తారు. నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, టైం అయిపోతుందని చెప్పడం లేదు. శక్తిమాన్ గురించి మనందరికీ తెలిసిందే కనుక శక్తిమాన్ సీరియల్ చూసి చాలా మంది పిల్లలు ఏమనుకున్నారంటే పైన నుంచి దూకితే శక్తిమాన్ వచ్చి నన్ను పట్టుకుంటాడని చెప్పి పైన అంతస్తులకు పైకి ఎక్కి దూకేసి చచ్చిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారన్నమాట. కనుక రియల్ లైఫ్లో చూసినా, టీవీలో చూసినా, కార్టూన్గా చూసినా కూడా, సినిమాల్లో చూసినా కానీ రెస్పాన్స్ సిమిలర్గా ఉంటుంది. కనుక అగ్రెసివ్ బిహేవియర్ అనేది పిల్లలకి చిన్నప్పుడు చూపిస్తే వాళ్ళు అలాగే తయారవుతారు. అంటే పిల్లల్ని చెడగొట్టేది పేరెంట్స్ అనేది ఈ థియరీ ప్రకారం రైట్. నేను బాగా నమ్మేది ఒకటి ఉందండి, పర్సనల్ మ్యాటర్ చెప్తున్నా ఏమనుకోద్దండి. ఇంట్లో పిల్లలు చెడిపోయినారంటే తల్లిదండ్రుల బాధ్యత, స్కూల్లో పిల్లలు చెడిపోయినారంటే టీచర్ల బాధ్యత. ఇంట్లో పేరెంట్స్ టీచర్లు ఇద్దరు చెడగొడితేనే పిల్లలు బయటకు వచ్చి సమాజాన్ని చెడగొడతారు. కనుక మీ పాత్ర నా పాత్ర కూడా ఇందులో ఉందండి. తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, తర్వాత పేరెంట్స్ పాత్ర ఉంటుంది సమాజం చెడిపోవడానికి. కాకపోతే పేరెంట్స్ పక్కన పెట్టేస్తే టీచర్స్ హావ్ బికమ్ బ్యాక్ బోన్ లేకుండా అయిపోయింది అనమాట. మనం చెప్పేది ఎవరు పట్టించుకోవడం లేదు కనుక ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. సో వీళ్ళు దీని తర్వాత ఏమైందంటే వీళ్ళు ఒక దాన్ని ఏం చేస్తున్నారు, డెరివేషన్స్ తీసుకొచ్చిన దాంట్లో ఏముందంటే మనకు చైల్డ్ మళ్ళీ ఇంకొక సినారియో క్రియేట్ చేస్తున్నారు. ఏం సినారియో క్రియేట్ చేస్తున్నారు, ఒక చైల్డ్ని ఒక అడల్ట్ యాక్టర్ని ఒక రూమ్లోకి పంపించి ఆ చైల్డ్ ముందర ఈ అడల్ట్ యాక్టర్ ఏం చేస్తున్నాడు, ఆ బాబోడాల్ని కొడుతున్నాడు అగ్రెసివ్ నేచర్ చూపిస్తున్నప్పుడు సడన్గా ఇంకొక అడల్ట్ యాక్టర్ని, అంటే ఎల్డర్ టు దిస్ అడల్ట్ యాక్టర్, ఫస్ట్ అడల్ట్ యాక్టర్ కంటే సెకండ్ అడల్ట్ యాక్టర్ కొంచెం పెద్ద వయసులో ఉన్న వాడిని పంపించి వాడిని ఏం చేసినారు, నువ్వు వెళ్ళి ఈ కొడుతున్నాడే అడల్ట్ యాక్టర్ కొడుతున్నాడు ఆ పిల్లవాని ముందు నువ్వు అప్రిషియేట్ చేయి అని చెప్పినారు. అంటే బాగా కొడుతున్నారు, ఇంకా బాగా కొట్టు అంటే అప్రిషియేట్ చేయమని చెప్పినారు. అలా ఒక సినారియో క్రియేట్ చేసినారు. రెండో సినారియో ఏముంది, చిల్డ్రన్ రూమ్లో ఉన్నాడు, అడల్ట్ యాక్టర్ కొడుతున్నప్పుడు ఏమైంది, ఈ ఇంకొక యాక్టర్ వచ్చి వాడిని ఏం చేసినాడు, పనిష్ చేసినాడు. అంటే అలా నువ్వు బాబోడోల్ని కొట్టకూడదు, తప్పు అంటూ వాడిని వీడు కొట్టడం ఏదో చేసినాడు అనమాట. ఈ రెండు సినారియోలో ఏం జరిగింది, చైల్డ్ ఆ అగ్రెసివ్ అడల్ట్ యాక్టర్ మీద ఇంకొక యాక్టర్ వచ్చి ఎప్పుడైతే రివార్డ్ ఇచ్చినాడో, రివార్డ్ అంటే ఏముంది, అప్రిషియేట్ చేశాడు, ఇంకా బాగా కొట్టు అన్నాడో, అప్పుడు ఆ చైల్డ్ యొక్క బిహేవియర్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ రాలేదు.
కాకపోతే అదే చైల్డ్, అదే అడల్ట్ యాక్టర్ బాబోడాల్ని కొడుతున్నప్పుడు ఇంకొక అడల్ట్ యాక్టర్, ఎల్డర్లీ అడల్ట్ యాక్టర్ వచ్చి ఈ యొక్క అడల్ట్ యాక్టర్ ఏదైతే బాబోడాల్ని కొడుతున్నాడో వాడిని పనిష్ చేసినాడు అనుకోండి, అక్కడ కొట్టడమో తిట్టడమో తన్నడమో కానీ చేస్తే అలాంటి చూసినటువంటి పిల్లల్లో అగ్రెషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. అంటే పనిష్మెంట్ రావడం వల్ల వాళ్ళలో ఏముంది, అగ్రెషన్ అనేది తగ్గిపోయింది అనమాట. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇది చాలా తక్కువగా మారిపోయింది అగ్రెషన్ అనమాట. ఇది మీకు వాస్తవికంగా చెప్పాలంటే మన అందరి ఇంట్లో జరుగుతుంది అనమాట. ఆడపిల్లలు మగపిల్లలు ఇంట్లో ఉన్న దాంట్లో ఆడపిల్లలు లెస్ అగ్రెసివ్గా ఉంటారు, మగపిల్లలు మోర్ అగ్రెసివ్గా ఉంటారు. ఇది కనుక ఈ ఎక్స్పెరిమెంట్ డెరివేటివ్స్ లాగా మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు తర్వాత మనం ఈ కథ తెలుసుకున్న తర్వాత మనం ఈ కథ బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుందాం. ఇక్కడ ఏముంది, మీకు అబ్జర్వేషన్ లెర్నింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసినాను. అంటే మనం కొన్ని చూసి నేర్చుకుంటాము. తర్వాత బాబోడోల్ ఎక్స్పెరిమెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెసిప్రోకల్ డిటర్మినిజం అనేది వస్తుంది. ఏమి రెసిప్రోకల్ డిటర్మినిజం అంటే, ఒక మనిషి ప్రవర్తన ఆ అగ్రెసివ్ నేచర్ రావడానికి కారణము 3 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఒకటి ఆ యొక్క పర్సనాలిటీ కావచ్చు, ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ వ్యక్తిగతమైన అంటే జెనెటిక్స్ హెరిడిటీని ఏదో మనం పర్సన్ అంటాం కదా, ఆ పర్సన్ ఉండొచ్చు. తర్వాత బిహేవియర్ ఉంటుంది. ఎలాగ బిహేవియర్, తన చుట్టూ చూసినటువంటి సమాజంలో తను పికప్ చేసుకున్నటువంటి బిహేవియరిజం ఉంటుంది కదా, ఆ బిహేవియరు. తర్వాత ఎన్వైర్న్మెంట్, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టి పెరిగినాడు అనేది కూడా ఆధారపడి ఉంటుంది లెర్నింగ్ మీద అనమాట. అంటే రెసిప్రోకల్ డిటర్మినిజంలో మనకు పీబీసీ అనుకోవచ్చు, పీబీఈ అనుకోవచ్చు. రెసిప్రోకల్ బిహేవియర్లో అంటే ఒక రెసిప్రోకల్ డిటర్మినిజంలో డిటర్మినిజం అనేది మీకు డిటర్మైన్ ఒక పని చేసేటప్పుడు మనకు డిటర్మైన్గా పని చేస్తాం కదా. రెసిప్రోకల్ డిటర్మినేషన్, రెసిప్రోకల్ అంటే ఏముంది, ఇతర వాళ్ళని చూసి మనం నేర్చుకొని మనల్ని మళ్ళీ చేస్తామన్నమాట. కనుక అందులో 3 ఉంటాయి. ఒకటి పర్సన్, రెండోది బిహేవియర్స్, తర్వాత ఎన్వైర్న్మెంట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి డామినేట్ చేస్తుంటుంది, లేదంటే దేనికో ఒక దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంటాము. కనుక మన యొక్క దాంట్లో డిటర్మినిజం ఏమవుతుంటుంది, రెసిప్రోకల్ వేలో జరుగుతుంటుంది. సో రెసిప్రోకల్ డిటర్మినిజంలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. పర్సన్ ఉంది, తర్వాత బిహేవియర్ ఉంది, తర్వాత ఎన్వైర్న్మెంట్ ఉంది. అంటే పర్సన్ ఒక వ్యక్తిగతమైనటువంటి దాన్ని ఆలోచనలు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, అది మనకు ప్రభావితం చేస్తుంది. బిహేవియర్ ఉంటుంది అనమాట, అంటే మనం ఎలాంటి బిహేవియర్ పికప్ చేసుకున్నాం అది ఉంటుంది. తర్వాత ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనకు రెసిప్రోకల్ డిటర్మినిజంలో వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏముంది ఇక్కడ, రెసిప్రోకల్ బిహేవియరిజం తర్వాత డిటర్మినిజం తర్వాత సెల్ఫ్ ఎఫికసీ అని వస్తుంది. సెల్ఫ్ ఎఫికసీ అంటే ఏముందంటే సెల్ఫ్ బిలీఫ్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ ఎఫికసీలో ఈ సెల్ఫ్ బిలీఫ్ కి ఇంకొక తేడా ఏముందంటే దాన్ని ఏమంటారు, కాంపిటెన్సీ తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక పని మీకు ఇచ్చినప్పుడు, ఒక పని ఏదైనా పిల్లవానికి ఇచ్చినప్పుడు చేయగలను అనే ఒక నమ్మకం ఉంటుంది, కాంపిటెన్సీ వేరే ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటెన్స్. అంటే ఇప్పుడు మిమ్మల్ని సడన్గా ఏదన్నా ఒక పెద్ద పని చేయమని చెప్పినారు అనుకోండి, రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయి రాజకీయ నాయకుడు అయిపోయి చెప్పినారు అనుకోండి, ఆగిపోతాను నేను అని అనుకోవడం వేరు, అవ్వడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండడం వేరు. అంటే సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటెన్స్ అనమాట. సో ఈ సెల్ఫ్ ఎఫికసీలో మనకు ఏముంటాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి VICARIOUS, వికేరియస్, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అనుకుంటాను, వికేరియస్ అనమాట ఒకటి ఉంటుంది. తర్వాత మోడలింగ్ అనేది ఉంటుంది అనమాట. 2 ఉన్నాయండి, పర్సనాలిటీ కూడా ఉంది. సో వికేరియస్ ఒకటి ఉంది, మోడలింగ్, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, వికేరియస్ మోడలింగ్. వికేరియస్కి వచ్చేటప్పటికి ఏముంటుందంటే ఇండైరెక్ట్ లెర్నింగ్ అనేది ఉంటుంది మనకు. అంటే అన్నీ మనం అందుకే అంటామన్నమాట, ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు చిన్నపిల్లల్ని అక్కడి నుంచి దూరం తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కాకపోయినా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా దాన్ని నేర్చుకోగలరు అనమాట. ఇప్పుడు ఇంట్లోనే చెప్తున్నా, డొమెస్టిక్ వైలెన్స్ పిల్లలు చూస్తున్నారు అనుకుందాం, భార్యాభర్తలు కొట్లాడుకుంటుంటారు, ఒకరు కొట్టుకుంటా ఉంటారు, చిన్నపిల్లలే, పసిపిల్లలే ఉంటారు. వాళ్ళకి అది ఏం జరుగుతుందో అర్థం కాదు, టక్మని ఏడుస్తారనమాట. అంటే ఏదో జరుగుతూ ఉంది కానీ వాళ్ళ మైండ్లోకి అది వెళ్ళిపోతుంటుంది. దాంట్లో వికేరియస్ లెర్నింగ్ అంటే ఇండైరెక్ట్ లెర్నింగ్ అనేది జరుగుతుంటుంది అనమాట. ఆ ఇండైరెక్ట్ లెర్నింగ్లో మళ్ళీ వికేరియస్లో మనకి ఏమున్నాయి, 3 రకాలు ఏంటున్నాయి. ఒకటి లెర్నింగ్, 2 రీఇన్ఫోర్స్మెంట్, 3వది పనిష్మెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవి సబ్ డివిజన్స్ బాగా రాసుకోండి. సెల్ఫ్ ఎఫికసీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్ ఆర్ 2 ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్ ఆర్ 2 గ్రూప్స్. వికేరియస్ ఒకటి, మోడలింగ్ ఒకటి. వికేరియస్ అంటే ఇండైరెక్ట్ లో జరిగేదన్నమాట. ఆ ఇండైరెక్ట్ లో ఏం జరుగుతుంది, ఇండైరెక్ట్ లెర్నింగ్ జరుగుతుంది, ఇండైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ జరుగుతుంది,
ఇండైరెక్ట్ గా పనిష్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఏదన్నా మనం నేర్చుకున్నది ఇండైరెక్ట్ గా నేర్చుకోవచ్చు, ఆ నేర్చుకున్న దాన్నే మనకు తెలియకుండానే మళ్ళీ మనం ఇంకొకసారి మళ్ళీ 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 రీఇన్ఫోర్స్ చేసుకుంటుండొచ్చు. తర్వాత పనిష్మెంట్ ఎందుకు ఇండైరెక్ట్ గా ఉందనుకోండి, దాన్ని భయపడి మనం ఏం చేస్తామంటే మనసులో ఊహించుకోనో భయపడో బాధపడో దాని నుంచి మనం బయటికి రావడం చేస్తాము. సో సెల్ఫ్ ఎఫికసీలో సెల్ఫ్ బిలీఫ్ లో మనకు వికేరియస్ అని ఒకటి ఉంటుంది, మోడలింగ్ అని ఉంటుంది. ఇండైరెక్ట్ లెర్నింగ్ అంతా కూడా ఇండైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్, ఇండైరెక్ట్ పనిష్మెంట్ ఇవంతా కూడా వికేరియస్ కిందకి వస్తుంది. తర్వాత మోడలింగ్ అని ఉంది. మోడలింగ్ లో ఏముందంటే మనకు చేంజ్ అవుతాం అనమాట. అంటే పాజిటివ్ సైడ్కి వెళ్ళిపోయేటప్పటికి ఒక్క నిమిషం అంటే చలి ఎక్కువైపోయింది. పాజిటివ్ సైడ్ లాగా వెళ్ళిపోయేటప్పటికి మనకి ఏముందంటే మోడలింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మోడలింగ్ లో ఏముంటుంది, మనం నేర్చుకుంటాము కానీ నేర్చుకునే పద్ధతిలో మనకు రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది అనమాట. సో దెర్ ఆర్ 4 స్టెప్స్ ఇన్ మోడలింగ్. అందులో ఏమున్నాయి రాసుకునే వాళ్ళు రాసుకోండి. అటెన్షన్, తర్వాత రిటెన్షన్, తర్వాత రీప్రొడక్షన్, తర్వాత రీఇన్ఫోర్స్మెంట్. ఈ రీఇన్ఫోర్స్మెంట్ నే మోటివేషన్ కూడా అనొచ్చు. సరే, మరి దీన్ని నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చెప్తాను. సో సెల్ఫ్ ఎఫికసీ అనేది సెల్ఫ్ బిలీఫ్. అందులో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అకార్డింగ్ టు బండూరా. వికేరియస్ ఉంటుంది, తర్వాత మోడలింగ్ ఉంటుంది. వికేరియస్ అంటే ఇండైరెక్ట్ అనమాట. సో మనం ఆ సెల్ఫ్ ఎఫికసీ బిలీఫ్ సిస్టంలోకి మనం ఎలా పోతామంటే ఇండైరెక్ట్ లెర్నింగ్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ ఉండొచ్చు, లేదా ఇండైరెక్ట్ పనిష్మెంట్ ఉండొచ్చు. సో 3 ఉంటాయి: వికారియస్ లెర్నింగ్, వికారియస్ రీఇన్ఫోర్స్మెంట్, వికారియస్ పనిష్మెంట్. తర్వాత మోడలింగ్ అని ఉంది. ఏం మోడలింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాం. లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుంది, మోడలింగ్ అంటే నేర్చుకోవడం వల్ల చేంజ్ అవుతుంది. సో ఎలా వస్తుంది అంటే నేను రాసుకున్నాను ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం చికెన్ కర్రీ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్లో అమ్మ కావచ్చు లేదంటే అత్త కావచ్చు, ఎవరైనా వాళ్ళు చికెన్ చిన్నప్పటి నుంచి వండుతుంటారు, మనం తింటూ ఉంటాం, తింటుంటారు. ఏదో ఒక రోజు ఒక టైంలో ఏమవుతుందంటే ఎవరు ఇంట్లో లేనప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, లేదా మనం ఏం చేసింటాము, వండుకోవాల్సి వస్తుంది, అవసరం వస్తుంది. అవునా? కనుక నాకు కూడా గుర్తుందనమాట, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అనుకుంటాను, లేదా టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాం. ఎవరు లేరు, ఇంట్లో లేరు. సో ఇంట్లో అప్పుడు రెస్ట్రిక్షన్స్ అనమాట, నాన్ వెజ్ ఇవన్నీ తినకూడదని అట్లా రెస్ట్రిక్షన్స్ ఉండింది. సో ఎవరు లేనప్పుడు ఏం చేసినాము, చికెన్ తిందామనే ఉద్దేశంతో చికెన్ కర్రీకి ముకుడుపేటలో ఉండేవాళ్ళం, హిందూపూర్లో. ఒక 1/2 కిలో చికెన్ పావు కిలో చికెన్ తీసుకొచ్చినాను. చికెన్ చేయడం మొదలు పెట్టినాను. చికెన్ చేస్తున్నాను, 10 నిమిషాలు అయింది, చికెన్ కాలేదు. అన్ని వేసిన మసాలాలు గిసాలు అన్ని ఏ గుర్తుకొచ్చినవన్నీ వేసినాను. చికెన్ కర్రీ స్టార్ట్ అయింది, 10 నిమిషాలు అయింది, చికెన్ కావటం లేదు. 15 నిమిషాలు అయింది, చికెన్ కాలేదు. అరగంట అయింది, చికెన్ కాలేదు. ఎందుకు కావటం లేదురా చికెన్ అని వెళ్ళి తీస్తే చికెన్లో బొమ్మికలు మాత్రమే మిగిలినాయి, కానీ ఒక్క దాంట్లో కండలేదనమాట. మొత్తం నల్లగా అన్ని కాలిపోయింది, మాడిపోయింది అనమాట బాండీలో మొత్తం అంతా కూడా, ఫ్రైయింగ్ ప్లాంట్లో. సో ఏం చేయాలా, ఇంట్లో మా అమ్మ తెలిస్తే కొడుతుందనే విషయంతో దాన్ని తీసుకెళ్ళి పారేసేసి దానికి అంతా ఏదో సర్ఫ్ వేసి మొత్తానికి ఏదో కడిగేసి ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాను. వచ్చిన తర్వాత మా అమ్మ మొదటిసారి కిచెన్కి వెళ్ళి ఫస్ట్ వెళ్తే కిచెన్కి వెళ్ళి ఏం చేసినారు అంది. ఏం చేయలేదన్న. కానీ బాండి తీసుకొని చూస్తే మొత్తం నల్లగా మాడిపోయింది కనిపించింది అనమాట. సో ఏమవుతుందంటే ఏదన్నా మనం ఒక దాన్ని నేర్చుకునేటప్పుడు మీరైనా నేనైనా ఫస్ట్ అటెన్షన్ అనేది ఉండాలి. అంటే చెబుతున్న దాన్ని వినడానికి మీకు అటెన్షన్ ఇస్తేనే, అంటే నేను ఎంతసేపు చెప్తున్నా, మీరు ఎంతసేపు చదువుకుంటున్నా, అటెన్షన్ అనేది మీలో లేదనుకోండి, అక్కడ మనకి ఏం కాదు, లెర్నింగ్ అనేది జరగదు. అటెన్షన్ అనేది లేకపోతే నేర్చుకోవడం అనేది జరగదు. చుట్టూ సమాజంలో ఎన్నో మంచి జరుగుతుంటాయి, కనుక దానికి మనం అటెన్షన్ ఇవ్వాలి. అటెన్షన్ తర్వాత ఏముంది, రిటెన్షన్. అంటే ఏముంది, నేర్చుకున్నారు, చికెన్ వండటమో లేకపోతే బిర్యానీ వండటమో లేకపోతే ఏదో వండడం నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దాన్ని మీరేం చేసినారు, ఒకసారి నేర్చుకున్నారని చెప్పి పక్కన పెట్టేస్తే మళ్ళీ చేయలేరు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, రిటెన్షన్ చేసుకుంటాం, అంటే గుర్తు పెట్టుకుంటుండాలి. అటెన్షన్ ఉండాలి, తర్వాత రిటెన్షన్ ఉండాలి. అంటే రిటెన్షన్ ఏంటంటే రిటెన్షన్ కెపాసిటీ, గుర్తు పెట్టుకోగలిగే కెపాసిటీ, గుర్తు చేసుకోగలగాలి. తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏమి, రీప్రొడక్షన్ చేయాలి. అంటే ఏమి, నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తుండాలి, దాన్ని మళ్ళీ మనం వండుతూ ఉండాలి, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏదన్నా నేర్చుకునేటప్పుడు మనం శ్రద్ధగా దాన్ని గమనించాలి, గమనించిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళు ఇంకొకసారి దాన్ని ప్రయత్నం చేయాలి, అంటే మళ్ళీ వండడం చేయాలి. రీప్రొడక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, రీఇన్ఫోర్స్మెంట్ అని ఉంటుంది. అంటే మళ్ళీ మనం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే మన యొక్క లెర్నింగ్ స్ట్రాటజీలో, అంటే మనం నేర్చుకునే దాంట్లో నేర్చుకున్నది కాకుండా కొత్త దాన్ని కూడా మనం నేర్చుకోగలిగే సామర్థ్యం మనలో వస్తుంది. ఆ రీఇన్ఫోర్స్మెంట్నే మోటివేషన్ కూడా అంటారు. కనుక మోడలింగ్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి: అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్నే మోటివేషన్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉంటే మీరు ఒకసారి థమ్స్ అప్ పెట్టండి.
క్లారిటీ ఉందా మీకు? సెల్ఫ్ ఎఫికసీ అంటే ఏమనే దాంట్లో మిగతా వాళ్ళు? రైట్, ఫైన్. సో సెల్ఫ్ ఎఫికసీ అయిపోయింది, తర్వాత వికేరియస్ లెర్నింగ్ అయిపోయింది, తర్వాత మోడలింగ్లోకి వచ్చేటప్పటికి మనకి ఏమున్నాయి? ఏఆర్పిఆర్ ఉందన్నమాట. అటెన్షన్, రిటెన్షన్, ఏఆర్పిఆర్కి అటెన్షన్, రిటెన్షన్, రిప్రొడక్షన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్. ఈ 4 స్టేజెస్లో మనం చదువుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల చుట్టూ ఉన్న సమాజంలో మనం చూసి, మీకు ఫస్ట్ బేసిక్ చెప్పినాను కదా ఏముంది? అబ్జర్వేషన్, ఇమిటేషన్ అండ్ మోడలింగ్. అంటే చూస్తాము, మనకు నచ్చినటువంటి వాళ్ళు మాట్లాడిన విధానం కావచ్చు, వాళ్ళు చేసిన పనులు కావచ్చు, చూస్తాము, దాన్ని ఇమిటేట్ చేస్తాము, దాన్నే మనం మోడలింగ్లోకి తీసుకుంటాం. మోడలింగ్ అనేటప్పటికి ఏమవుతుందంటే అందులో ఏముంటుంది? అటెన్షన్, రిటెన్షన్, రిప్రొడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్ అండ్ మోటివేషన్. సో దీన్ని చికెన్ కర్రీకి ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పాను. మనమందరూ కూడా ఇలాగే నేర్చుకున్నాం. వంటలు చేయడం అనేది మనకి ఎవరు ఇప్పుడైతే యూట్యూబ్లో ఉంది, ఏదో చెప్తారు, రెసిపీస్ ఉన్నాయి, వెబ్సైట్లో చదువుకుంటాం. కానీ ఆ రోజుల్లో వంట చేసుకోవడం అంతా కూడా మనం చూసి అబ్జర్వేషన్ నేర్చుకున్నాం. చూసినాము, తర్వాత దాన్ని గుర్తుపెట్టుకున్నాము, తర్వాత ఇంకొకసారి చేసినాము, 4 సార్లు చెడగొట్టినాము, తర్వాత రీఇన్ఫోర్స్ చేసుకుని గుర్తుపెట్టుకున్నాం అనమాట. కనుక జస్ట్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాదనమాట. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు కాఫీ తీసుకుపోయినప్పుడు ఎన్నిసార్లు కాఫీ రుచి చూసి తీసుకుపోయి ఉంటారు కదా, గుర్తుందా మీకు? నేను చెప్తుంది కరెక్టా కాదా చెప్పండి? పెళ్లి చూపులు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు కాఫీ చేసి తీసుకోమని చెప్పినప్పుడు ఆ కాఫీ వాళ్ళు ఇవ్వడానికంటే ముందు మీరు ఎన్నిసార్లు దాన్ని రుచి చూసి బాగుందా లేదా, ఇంకొంచెం చక్కెర అదే ఇదే అని చెప్పి ఇంకోసారి దాన్ని రుచి చూసి పాపం ఎంగిల్ కాఫీ తీసుకొని అందరికి ఇచ్చింటారు. ఇది వాస్తవము, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక చెప్తామన్నమాట. పెళ్లి కాని వాళ్ళకి ఇది అర్థం కాదనమాట. కనుక మీకు కాఫీ చాలా రుచిగా ఉందనుకోండి, పెళ్లి చూపుల్లో అమ్మాయో అత్తో వాళ్ళెవరో వాళ్ళు చేసిన వాళ్ళు మాత్రం చాలాసార్లు దాన్ని తాగి ఆ గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకోసారి తాగుతారు, తాగి బాగుంది, పర్లేదు, బాగుంది, సరే తీసుకోపో, పిల్లోడు పడిపోతాడు అని చెప్పి తీసుకొస్తారనమాట. కనుక కాఫీ రీఇన్ఫోర్స్మెంట్కి వస్తుంది. అటెన్షను, రిటెన్షను, రీప్రొడక్షను, రీఇన్ఫోర్స్మెంట్, మోటివేషన్ కిందకి వస్తుంది ఇక్కడ. సో మోడలింగ్ ఇది వచ్చేటప్పటికి ఇదనమాట. దీని మీద మనకు క్రిటిసిజం కూడా ఉందండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ అనేది క్వశ్చన్ అడుగుతున్నారు కదా, క్రిటిసిజం ఉంది. కీ కాన్సెప్ట్స్ ఒకసారి చదువుకుందాము, ఇంకొక 10-15 నిమిషాలు అయిపోతుంది. సో ఇప్పుడు కీ కాన్సెప్ట్స్కి వచ్చేటప్పటికి ఇందులో ఏముంది? అకార్డింగ్ టు బండూరా, పీపుల్ లెర్న్ త్రూ అబ్జర్వేషన్. అంటే ప్యాజే చెప్పినట్లు కానీ, లేకపోతే వైగోస్కి చెప్పినట్లు కానీ, లేకపోతే మిగతా థియరీస్ చెప్పినట్లు కానీ స్టేజెస్ ప్రకారం డెవలప్మెంట్ ఉండదు, అబ్జర్వేషన్ బేస్ చేసుకొని డెవలప్మెంట్ ఉంటుందంటే నేను చెప్తున్నాడు. నెక్స్ట్, reinforcement and punishment have an indirect effect on behavior and learning. అంటే ఏదన్నా మనం రీఇన్ఫోర్స్ చేసినప్పుడు కానీ, పనిష్మెంట్ వచ్చినప్పుడు కానీ దాని యొక్క ఎఫెక్ట్ డైరెక్ట్గా మన మీద ఉండదు, ఇండైరెక్ట్గా మాత్రమే ఉంటుందంటూ చెప్తున్నాడు. నెక్స్ట్, cognitive factors contribute to whether a behavior is acquired or not. అంతేగాని చూసిన వాటన్నిటిని బిహేవియర్ మనం పికప్ చేసుకోము. చాలా జరుగుతుంటాయి మన సమాజంలో, చాలా మంది మన ముందర ఏమేమో చేస్తుంటారు, కానీ అవన్నీ చూసి మనం అలాగే ప్రవర్తించాం కదా. కొన్ని మాత్రమే చేస్తాము, కొన్ని చేయం. కనుక మన యొక్క మైండ్ మీద మళ్ళీ అది ఆధారపడి ఉంటుంది అనమాట, ఏ దాన్ని పికప్ చేసుకోవాలి, ఏ దాన్ని పికప్ చేసుకోకూడదు అని. స్ట్రక్ లేదు, పర్లేదు. సో కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు వెదర్ ఏ బిహేవియర్ ఇస్ అక్వైర్డ్ ఆర్ నాట్. అంటే ఇంతకుముందే చెప్పినట్లు మీకు లెర్నింగ్ అనేది మనకు 3 మోడల్స్ ఉంటుందని చెప్పిన. పర్సనాలిటీ లేదా పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది, బిహేవియరిజం మీద ఆధారపడి ఉంటుంది, ఎన్వైర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఎన్వైర్మెంట్లో తమ చుట్టూ సమాజంలో దాన్ని చూసి అదే నేర్చుకునేది గ్యారెంటీ లేదు. మనం ఎన్నో చూస్తాం, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని నేర్చుకోమన్నమాట. కనుక మన మీద అన్ని ప్రభావాలు ఉండదు. ఒకసారి మన పర్సనాలిటీ ప్రభావం ఉంటుంది, బిహేవియర్ ప్రభావం ఉంటుంది, కొన్నిసారి ఎన్వైర్మెంట్ ప్రభావం ఉంటుంది. నెక్స్ట్, లెర్నింగ్ ఇన్వాల్వ్స్ మోడలింగ్ yet it does not require behavioral change. లెర్నింగ్లో మోడలింగ్ అనేది ఉంటుందని చెప్పినాము. ఆ మోడలింగ్లో ఏముంటుంది మనకి ఇక్కడ? అటెన్షను, రిటెన్షన్, రిప్రొడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. కానీ డజంట్ గ్యారంటీ ఆర్ రిక్వైర్ బిహేవియరల్ చేంజ్. అది చూసి అంతా నేర్చుకున్న తర్వాత కూడా మన దాంట్లో చేంజ్ రాకుండా పోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రాసుకుని వచ్చండి, మోడలింగ్ అండ్ రోల్ మోడల్స్ అని ఉంటారు. ఇప్పుడు రోల్ మోడల్స్ అంటే మీకు అందరికీ తెలుసు, మనకు ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి సినిమా పిచ్చి అంత పిచ్చి ఇంకోటి ఏం లేదు కనుక, సో ఏమైనా సరే సినిమా వాళ్ళు చెప్తే నమ్మేస్తాము. సినిమా వాళ్ళంటే డెమో గాడ్స్ అనే దాంట్లో ఆ రేంజ్లో ఉందన్నమాట. సో ఇంతకుముందే నేను మీకు ఒక చెప్తాను, మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. స్కూల్ అయిపోయి వస్తున్నప్పుడు హర్యానా టీచర్స్తో కలిసి వస్తున్నాను అనమాట.
హర్యానా టీచర్స్తో కలిసి వస్తుంటే వాళ్ళు అరిసినారు, మాట్లాడారు అనమాట, అరుస్తారు, జనరల్గా మాటలే అరుపులాగా ఉంటాయన్నమాట. వాళ్ళు అన్నారన్నమాట, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను అనమాట. స్వామి సార్ పుష్ప 2 సినిమా రిలీజ్ అని చూసేసినారా అన్నారు. నేను సినిమాలు చూడలేదండి అంటే చూడలేదా సార్ మీరు ఇంకా అంటే, నేను అసలు సినిమాలే చూడండి అని చెప్తే నమ్మటం లేదనమాట. తెలుగోడు అయ్యుండి తెలుగు జాతి సిగ్గుపడే విధంగా తెలుగు సినిమాలు చూడటం లేదంటే పాపం చాలా బాధ అవుతుంది. కనుక ఎందుకు సినిమాలు మానేస్తామంటే, లేదా ఎందుకు సినిమాలు చూడకూడదంటే, ఎందుకు పిల్లలకి టీవీ చూపించకూడదంటే, వాళ్ళు ఏదైతే చూస్తారో దాన్నే వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇది నేను చెప్తుంది మీకు వాస్తవమా కాదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళ ఇంట్లలో, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, టీవీ పెడితే సినిమా గురించి వస్తుంది, వార్తలు పెడితే సినిమా గురించి వస్తుంది, సినిమాకు పోతే కూడా సినిమా గురించే ఉంటుంది. అంటే టీవీలో దాదాపుగా 90% ప్రోగ్రామ్స్ సినిమాకు సంబంధించినవే వస్తూ ఉంటాయి. సినిమా అయినా చూడాలా, లేదా సినిమా గురించి అయినా మనం చూడాలా. ఇంతకు మించి తెలుగు వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు అని అర్థమైపోయింది అనమాట చేసే వాళ్ళకి. ఇది వాస్తవమా కాదు చెప్పండి. మీరు టీవీ పెట్టండి, వార్తలు చూడండి, TV9 లాంటి సీరియస్ ఛానల్ చూసినా, TV5 చూసినా సినిమాల గురించే మాట్లాడతారు. ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా సినిమాల గురించే మాట్లాడతారు. అంటే ఒక రకంగా ఏమైపోయిందంటే వాళ్ళకి అంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో, ఎవరు డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు అనమాట, తెలుగు వాళ్ళకి సినిమాలు తప్ప ఇంకొక జీవితం లేదు, తెలుగు వాళ్ళకి సినిమా యాక్టర్లు తప్ప మిగతా వాళ్ళు ఎవరితో అవసరం లేదు, అంతగా మనకు చిన్నప్పటి నుంచి ఎక్కించి పారేస్తున్నారు అనమాట. ఈ విషయం నాకు చాలా సంవత్సరాల క్రితం అర్థమైంది కనుక సినిమాలు చూడడం మానేసిన. తెలుగు సినిమా అయితే అస్సలు చూడను అనమాట. ఏదో బాగలేదు అంటే, ఎందుకు బాగలేదంటే కొంచెం ఒకసారి చూస్తాను కానీ, లేకపోతే 99.999% తెలుగు సినిమాలు అసలు చూడను, సినిమాలు కూడా చూడను అనమాట. ఎందుకు అనేదానికి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను చెప్పినాను. మోడలింగ్ అండ్ రోల్ మోడల్స్లో ఏమైందంటే 3 రకాలైనటువంటి మనకు మోడలింగ్స్ ఉంటాయి, రోల్ మోడల్స్ ఉంటాయి. ఒకటి లైవ్, రెండోది వర్బల్ ఇన్స్ట్రక్షన్స్, మూడోది వచ్చేటప్పటికి సింబాలిక్. లైవ్ అనేటప్పటికి ఏముంటుంది, మనకు నిజ జీవితంలో మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంది చూసి దాన్ని మనం ఏం చేస్తాము, ఈ ప్రకారంలో నేర్చుకుంటాం. అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్. అంటే మన ఇంట్లో ఎవరికైనా ముక్కు మీద కోపం ఉన్నటువంటి మామ కావచ్చు, అత్త కావచ్చు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి 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 మనలో కూడా అలాంటి లక్షణాలు వచ్చేస్తే వేరే వాళ్ళు అంటారు, రే మీకు అంత అత్త పోలికలు రా, మీకు అంత మామ పోలికలు రా అని చెప్తారనమాట. అంటే ఎందుకు అలా మాట్లాడతారంటే, మన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని చూసి లైవ్లో అంటే రియల్ లైఫ్లో చూసింటాం కనుక వాళ్ళ బిహేవియర్నే మనం పిక్ చేసుకుంటాము. కనుక మోడలింగ్లోకి రోల్ మోడల్స్లో మనకు లైవ్లో కూడా ఉంటారు. తర్వాత వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ద బిహేవియర్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ డిస్క్రైబ్డ్. ఇది బాగా గమనించండి, అందరూ పెద్దవాళ్ళే అయినా కూడా గమనించండి. మనకు ఒకరు వచ్చి ఇంకొకరి గురించి చాలా గొప్పగా చెప్పినా నమ్ముతాము, చెడుగా చెప్పినా నమ్ముతాం. అర్థమవుతుందా? మనకు ఒక వ్యక్తి వచ్చి థర్డ్ పర్సన్ గురించి చాలా గొప్పగా మాట్లాడినా నమ్ముతాము, చెప్పినా లేదంటే చెడుగా చెప్పినా నమ్ముతాం. ఇది చాలా మందికి జరుగుతుంది, మనకు పిల్లల్లో కానీ మనలో కానీ జరుగుతుంది అనమాట. ఒక పక్కిన టైం వచ్చి రే నీ గురించి ఆమె ఇట్లనింది అంటేనే మనకు అరికాల మీద మంట, అసలు కోపం వస్తుంది. అశాలని కంటే ఆమెను ఒక 10 మాటలు ఇడానేస్తాం అనమాట. నా గురించి ఎట్లనింది, దాని గురించి నాకు తెలుసు, అది ఎట్లాదో నాకు తెలుసు అంటూ మాట్లాడేస్తాం. అంటే నిజంగా వాస్తవంగా అన్నారా లేదా అనే దానికంటే కూడా ఒక వ్యక్తి నీ గురించి ఇలా మాట్లాడినారంటూ మనకి ఎవరికైనా చెప్పగానే మనం వెంటనే రియాక్ట్ అవుతాం అనమాట. ఎందుకంటే వర్బల్ ఇన్స్ట్రక్షన్ యొక్క దాని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే మంచి వాళ్ళని కూడా చెడు వాళ్ళుగా మన మీద చెప్తే మనం కూడా నమ్మేస్తాం. కనుకే బాగా వినండి, మీడియాలో ఎవరినైతే సూపర్ హీరోస్గా, చాలా మంచి వాళ్ళుగా, చాలా గొప్ప వాళ్ళుగా చూపిస్తుంటారో, చిత్రీకరిస్తుంటారో వాళ్ళని మనం గుడ్డిగా నమ్మేస్తాము. నిజం చెప్తున్నాను. మీరైనా నేనైనా మనకు ఏదైతే మనకు ఈ యొక్క మీడియాలో, పేపర్లో, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఎవరినన్నా చాలా గొప్ప వ్యక్తులు అంటూ ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తూ ఉంటే అది చూసి 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 నిజంగా మనం వాళ్ళు గొప్ప వాళ్ళే అంటూ నమ్మి రోల్ మోడల్స్గా తీసుకొనేస్తాం. అందులో సక్సెస్ఫుల్ అయినటువంటి దాన్ని ఏమంటారు సెక్టర్స్ వచ్చేటప్పటికి, ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ అయింది అలా చేయడం, రెండోది ఈ స్పోర్ట్స్ బిజినెస్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చెత్త ప్రోడక్ట్స్ని బాగా ఉంది అంటూ చెప్పడం కోసం, చూపించడం కోసం వీళ్ళని తీసుకుంటారనమాట. మీరైనా నేనైనా ఎవరైనా కానీ ఈ వర్బల్ ఇన్స్ట్రక్షన్స్కి మనం మైమపోతాము, ఇన్ఫ్లుయెన్స్ గురవుతాము. ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళి చెప్పాలి అంటే, వినే ఓపిక మీకు ఉంటే ఇంకా డెప్త్గా వెళ్ళి చెప్పాలంటే
వర్బల్ ఇన్స్ట్రక్షన్స్లో చాలా వరకు పెళ్లి సంబంధాలు చెడిపోవడానికి ఇవే కారణమవుతాయి. మీరు ఎంత మంచి వాళ్ళైనా కూడా, మీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా, మీ గురించి ఎవరో చెడ్డగా వాళ్ళకి చెప్పడం వల్ల మీ పెళ్లి చేసుకోవాల్సిన సంబంధము అక్కడితో ఆగిపోయి ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉంటాయన్నమాట. మనం ఏమీ లేకపోయినా కూడా మధ్యలో ఉన్నటువంటి వాడు వెళ్ళి ఏదో లేనిపోనివన్నీ చెప్పడం వల్ల చాలా పెళ్లి సంబంధాలు కుదరవు అనమాట. వర్బల్ ఇన్స్ట్రక్షన్. దీనికి కావాలంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జాతకాలు కుదరకపోవడం అనేది ఒకటి ఉంటుంది. నమ్మేవాళ్ళు దీన్ని బలంగా నమ్ముతారు. అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడే, అమ్మాయికి అబ్బాయి నచ్చినాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చినాడు, కాకపోతే మధ్యలో ఎవడో ఒకడు వచ్చి చెప్తాడనమాట, నీకు ఇన్ని గణాలు లేవు, ఇది ఈమెకు వచ్చేటప్పటికి ఈ గుణము, నీది వచ్చేటప్పటికి ఈ గుణము, గణాలు 18 కంటే తక్కువ వచ్చినాయి కనుక మీ ఇద్దరి జాతకం సరిపోలేదు కనుక ఇద్దరు పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండలేరు కనుక పెళ్లి చేసుకోవద్దని కానీ తక్కువ నమ్మేస్తారు, పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. నిశ్చితార్థాలు చేసుకొని పెళ్ళిళ్ళ వరకు పోయి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమిది వర్బల్ ఇన్స్ట్రక్షనే కదా, ద బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్క్రైబ్డే కదా. నిజంగా పెళ్లి చేసుకొని చూస్తే తెలుస్తుంది కదా వాడు చెప్పింది రైటా రాంగ్ అనేది అర్థమవుతుంది కదా. చేసుకోం, ఎవడోడు చెప్తాడు మంచి సంబంధం కాదంటారు, గుణాలు కలవలేదు, లేకపోతే గుణం వేరు, అమ్మాయి గుణం వేరు, అబ్బాయి పులి అమ్మాయి మేక ఇద్దరు సరిపోరంటేనే నమ్మేసి పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేసుకుంటారు. వర్బల్ ఇన్స్ట్రక్షనే కదండి. దీన్ని ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళి చెప్పాలంటే దేవుడు అనేది కూడా వర్బల్ ఇన్స్ట్రక్షన్ ద్వారానే సృష్టించి మన మీద రుద్దినారు, దాన్ని మనం నమ్మినాము, దాన్ని ఫాలో అవుతున్నాము, రిపిటేషన్, రీఎన్ఫోర్స్మెంట్, మోటివేషన్ అన్ని చేస్తున్నాం. ఇంకా చాలా ఇంతకంటే లోతుగా వెళ్ళి చెప్తే సిస్టమ్ పగిలిపోతుంది, మీ బుర్రలు పగిలిపోతాయి. మూడోది వచ్చేటప్పటికి సింబాలిక్. మోడలింగ్ రోల్ మోడల్లో మూడో ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి సింబాలిక్ అనమాట. ఏమి సింబాలిక్ అంటే ఏ రియల్ ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్. చూసుకోండి, ఏ రియల్ ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ డిస్ప్లే ద బిహేవియర్ ఆన్ టీవీ, బుక్స్ ఆర్ ఇన్ మూవీస్. బాగా అర్థం చేసుకోండి. మీకు నాకు తెలిసి తల పగిలిపోతా అంటే దీపాటికి 55 అయింది, నేను కూడా ఎక్కువ చెప్పను, ఉన్న విషయం చెప్తాను. సింబాలిక్లో ఏమవుతుందంటే నిజ జీవితంలో ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కావచ్చు, ఏం చేస్తుందంటే ఒక డైరెక్టర్ కట్ అంట సినిమాకి అయితే చెప్తానమాట. ఒక డైరెక్టర్ సృష్టించినటువంటి ఒక ఫిక్షనల్ క్యారెక్టరు సినిమాల్లో కానీ టీవీలో కానీ, ఒక రైటర్ ఫిక్షనల్ క్యారెక్టర్ పుస్తకంలో కానీ మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. దాన్ని చదివి, దాన్ని విని, దాన్ని నమ్మి అలాంటి మనుషులే ఉంటారంటూ నమ్మేస్తాం. వాస్తవంలో దాన్ని ఏమంటారంటే కాల్పనిక జగత్తు అనేది అంటారు, కాల్పనిక స్వప్న సుందరి అనేది అంటారు తెలుగులో. అంటే నా రాజు వస్తాడు, గుర్రం మీద వస్తాడు, నన్ను సుఖంగా జీవితంలో చూసుకుంటాడు అంటే ఒక కాల్పనిక, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఆడపిల్లల్లో క్రియేట్ అవుతుంది. మగపిల్లలకి స్వప్న సుందరి ఒకటి క్రియేట్ అవుతుంది, అద్భుతమైనటువంటి అందగత్తె అనమాట క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ అవుతాయంటే ఫిక్షనల్ ఆర్ రియల్ క్యారెక్టర్ డిస్ప్లేస్ ద బిహేవియర్ అండ్ టీవీ ఆర్ రిటన్ ఇన్ బుక్స్ ఆర్ షోన్ ఇన్ మూవీస్. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఎంతమంది చాలా గొప్పవాళ్ళు అంటూ నమ్ముతున్నామో అదంతా కూడా యాక్చువల్గా వాళ్ళని మనకు టీవీల్లోనూ లేదా పుస్తకాల్లోనూ లేదా సినిమాల్లోనూ మనకు ఆ విధంగా చూపించి మన మీద రుద్ది వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు అనేలాగా చేసినామన్నమాట. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, తెలుగు వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడికైనా కానిలేండి, ఒక సినిమా వాడు అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా, లేకపోతే నడిచినా అదొక వార్త, అదొక విషయము. మనం అట్లా కళ్ళప్పగించి చూస్తామని, గుడ్లు కళ్ళలో బయట తీసుకొచ్చి చూస్తాము, వింటామని వాళ్ళు చెప్తా ఉండేది. నేను పోతూ ఉంటే కారు అడ్డం వచ్చింది, నేను నడుస్తూ ఉంటే నాకు ఇది కలిగింది, నేను పొద్దున పీతలు తిన్నాను, రొయ్యలు తిన్నాను, లేకపోతే వంకాయ తిన్నాను అంటే కూడా మనం వింటామన్నమాట. ఎందుకు వింటాము? మనం చెప్తే ఎందుకు ఎవరు వింటారు, ముఖమాల పక్కన ఎందుకు తిప్పుకొని వెళ్ళిపోతారు అంటే వాళ్ళ యొక్క ఫిక్షనల్ క్యారెక్టర్స్ని, వాళ్ళ యొక్క బిహేవియర్ని మనకు టీవీల్లోనూ, బుక్స్లోనూ, లేకపోతే సినిమాల్లో చూపిస్తే మనం ఏం చేసినామంటే అటెన్షన్ ఇచ్చినాము, రిటెన్షన్ అయిపోయింది, రీప్రొడక్షన్ చేసినాము, రీఎన్ఫోర్స్మెంట్ అయిపోయింది. అది మన మైండ్లోకి మిగిలిపోయింది. కనుక పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచేటప్పుడు వాళ్ళకి ఎలాంటి వాళ్ళని మనం చూపిస్తున్నాము, ఎలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు సినిమాల్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు అంటూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇక్కడికి అర్థం కాకపోతే మా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీకు అర్థమవుతుంది, లేకపోయినా కూడా మీకు అర్థమవుతుంది. డోరేమాన్ ఒక కార్టూన్ ఉంది తెలుసు కదా, డోరేమాన్, నోబితా, పికాచు ఇట్లాంటి పేర్లు వింటారు కదా.
చిన్నపిల్లలు అవి చూస్తారు కదా. సో మావాడు కూడా చిన్నప్పుడు చాలా చూసేవాడు అనమాట, డోరేమాన్ మూవీ చూసేవాడు. ఒకరోజు స్కూల్లో ఇక్కడ బయటికి వెళ్ళినాను, నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినాను. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు ఇంటికి వస్తే అప్పుడే అంతకంటే ముందు డోరేమాన్ బొమ్మ కావాలంటే బొమ్మ కూడా తీసిచ్చినాను అనమాట. ఒక కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చిన, సాయంత్రం లేట్గా ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చి చూస్తే ఏముంది, మావాడు సైలెంట్గా కూర్చోయింది, మా పెద్దోడు పక్క మూలలో నిలబడి భయంగా చూస్తున్నాడు. మావాడు చిన్నోడేమో ఆ డోరేమాన్ బొమ్మను పట్టుకొని పొరలాడి ఏడుస్తున్నాడు, నేల మీద పొరలాడి ఏడుస్తున్నాడు. చిన్నపిల్లాడు. నాకు అర్థం కాదు, ఏం జరిగిందిరా, ఏమన్నా కొట్టినారా, మేమ కొట్టిందా తిట్టిందా, ఏం జరిగిందంటే మాట్లాడు. ఏడుస్తున్నాడు. ఏం జరిగింది చెప్పురా అంటే ఏడుస్తూ చెప్తున్నాడు, డోరేమాని చంపేసినారంటే కథలో. ఆ క్యారెక్టర్ని డోరేమాని చనిపోయిందంట, ఏడుస్తా అన్నాడు మావాడు. మీరు నవ్వుతున్నారండి, నిజంగా ఆ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే నిజంగా క్యారెక్టర్ చచ్చిపోయింది అనుకోరు అనమాట, నిజంగానే డోరేమాన్ చచ్చిపోయింది అనుకుంటారు వాళ్ళు. సినిమాల్లో మనం కూడా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఏడుస్తాం కదా థియేటర్లోకి. నాకైతే ఒక సినిమా గుర్తుంది, మీకు కూడా గుర్తుంటే చూడండి, మాతృదేవోభవ సినిమా చూసినారా మీరు ఎవరన్నా కానీ? మాతృదేవోభవ సినిమా చిన్నప్పుడు చూసినాం, నేను 8th 9th 10th నాకు గుర్తులేదు. మాతృదేవోభవ సినిమా, ఆ సినిమాకి పోయే ముందు బయట గేట్ దగ్గరే కర్చీపులు ఇచ్చేవాళ్ళనమాట, ఏడ్చుకుంటా ఎవరు వస్తారో చూద్దాం అన్నట్లు ఉండేదన్నమాట. ఆ సినిమా నేను వెళ్ళా, ఫ్రెండ్స్ అందరిని పిలుచుకెళ్ళాం, మా అమ్మ కూడా వచ్చిందనమాట, చూడాలంటే పిలుచుకెళ్ళాం అనమాట. సినిమా స్టార్ట్ అయిన సగంలో ఎప్పుడైతే భర్తకి ఏదో జరిగిపోయి ఆమె మాధవి ఉంటుంది చూడండి, మాధవి గారు మాకు తెలుసు, మా అమ్మకు పక్కింట్లో ఉండాలన్నమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో ఆమె మాధవి కనిపించి ఆమెకి క్యాన్సర్, మొగునికి ఏదో అయిపోయింది అన్నప్పటి నుంచి ఇంక ఏడుస్తా ఉంది. మా వాడు ఈ పక్క చూస్తే నా ఫ్రెండ్ ఈడు ఏడుస్తున్నాడు, ఆ పక్క చూస్తే ఆడేడుస్తాను, ఆడేడుస్తుంది, ముక్కు లేకబీకి ఏడుస్తాను అనమాట. నేనైతే ఏడ్చలేదు ఫస్ట్లో, బాగానే చూస్తున్నా, నవ్వుకుంటున్నా, అంతా బాగానే ఉంది. సినిమా లాస్ట్కి వచ్చేటప్పటికి భర్త చచ్చిపోయిన తర్వాత అదొక సాడ్ సాంగ్తో వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక పిల్లోడు ఉంటాడు, అవిటివాడు ఉంటాడు చూడండి, కుంటివాడు ఉంటాడు చూడండి, ఆ పిల్లోడిని ఎవ్వరు దత్తత తీసుకోరనమాట, చివరి వరకు ఆ అమ్మతోనే ఉంటాడు. చివరిలో ఆమె చనిపోతుంది అన్నప్పుడు ఎవరికో ఒకరికి అడాప్ట్ చేసుకోవాలి, దత్తత ఇవ్వాలన్నప్పుడు ఎవరు తీసుకోకపోతే ఏడుస్తూ ఉంటుంది చూడండి, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది అనమాట. అంటే అవిటివాడైతే కాళ్ళు చేతులు లేకపోతే పిల్లల్ని కూడా ఎవరు పట్టించుకోరు, తల్లి పట్టించుకోదు, సమాజం పట్టించుకోదు అనేది అర్థమైందో ఏమో జరిగింది, అప్పుడు ఏడిచిన. ఎందుకు ఏడుస్తాం చెప్పండి, రియల్ కాదు కదా, సినిమా కదా, తెర మీద యాక్టింగే కదా, అదంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తామంటే మనకు చూసిన దాన్ని నిజమా వాస్తవమా అంటే అర్థం చేసుకునే శక్తి ఇప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. దీంట్లోనే మనకు బిజినెస్లో ఏదో రీమోడలింగ్ ఏదో అంటారనమాట, అంటే ఒక పనికి మాలిన దాన్ని కూడా ఎంతో మంచిదంటూ చెప్పి అది నిజంగా మంచిదని నమ్మేలా చేస్తాము. కోకోకోలా వాళ్ళు, పెప్సీ, థమ్స్అప్స్ ఉంటారు చూడండి, దాన్ని నాకు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్తో కంప్లీట్ చేస్తాము, ద వర్స్ట్ ప్రోడక్ట్ నీడ్స్ ద బెస్ట్ పబ్లిసిటీ అంటారు. ఎంత చెత్తో అంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు. ఎప్పుడో తెలుగులో చదువుకున్నాను నేను, అది ఎవరు రాసిన గుర్తురాటలు మీకు గుర్తుకొస్తే చెప్పండి. మన్ను మింటికెగిసినా దానికి విలువ ఉండదు, ముత్యము మన్నులో పడినా దాని విలువ కోల్పోదంటే ఎవరో కవి రాసినాడు అనమాట, ఎప్పుడో చదువుకున్నాను నేను. మన్ను మింటికి ఎగిసినా దానికి విలువ రాదు, ముత్యము మన్నులో పడినా దాని విలువ కోల్పోదంటారు. ఈ రోజు అట్లంటే ఏం లేదనమాట, జో దిక్తా హై ఓయి బిక్తా హై, ఏదైతే కంటే కనిపిస్తుందో అదే మనము నమ్ముతామన్నమాట. కనుక ఈ సింబాలిక్ అనేది దాని కిందికి వస్తుంది. ఇంతకంటే డెప్త్గా వెళ్ళి చెప్తే ఏమో మరి, కావాలంటే చెప్తాను. క్రిటిసిజం ఉందండి, క్రిటిసిజం చూసుకొని కంప్లీట్ చేసుకుందాం మనం క్లాస్. ఇది క్రిటిసిజంలో ఏముందంటే, అందరూ ఉన్నారా, నిద్రపోతున్నారా, ఆకలితో పాపం బాధపడుతున్నారా, పర్లేదులేండి, ఒక 2-3 మినిట్స్లోనే కంప్లీట్ చేసేస్తాను నేను. క్రిటిసిజంకి వచ్చేటప్పటికి అతను ఇగ్నోర్స్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, ఏవైతే ఇంతకుముందు చెప్పినారో, ఇంతకుముందు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పియాజే చెప్పినట్లు కావచ్చు, లేకపోతే ఒక 4 దశలు ఉంటాయని, లేకపోతే ఒక 3 స్టేజెస్ ఉంటాయని, 6 లెవెల్స్ ఉంటాయి, ఆ విధంగానే మన డెవలప్మెంట్ ఉంటుంది, లెర్నింగ్ ఉంటుందంటే ఏదో చెప్పినారో అవన్నిటిని ఇతను కాదని చెప్పినాడు, అది వాస్తవం కాదని చెప్తున్నాడు. నెక్స్ట్, డజంట్ అకౌంట్ ఫర్ బిహేవియర్ వెన్ దెర్ ఇస్ నో మోడల్. ఒకవేళ మోడలే లేదనుకోండి, మరి బిహేవియర్ అనేది ఎలా పిక్ అవుతుంది అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం ఏదైనా చూసి దానికి ఇమిటేట్ చేసి, ఇక్కడ ఉన్న బేసిక్ ఉంది చూడండి, ఇక్కడ ఫస్ట్ అబ్జర్వేషన్ చేసి ఇమిటేషన్ చేస్తాం, మోడలింగ్ ఉంది. మోడలింగే లేదనుకోండి, మనం రీఇన్ఫోర్స్ చేయడం లేదు, రిపిటేషన్ చేయడం లేదు, రీప్రొడక్షన్ చేయడం లేదు, మరి అప్పుడు బిహేవియర్ ఎలా తయారవుతుంది, దాని గురించి ఇతను వివరం లేదు. డజంట్ అకౌంట్ ఫర్ బిహేవియర్ వెన్ దెర్ ఇస్ నో మోడల్. నెక్స్ట్,
క్రిమినల్ యాక్టివిటీస్ కెన్ బి పర్ఫార్మ్డ్ వితౌట్ ప్రయర్ ఎక్స్పోజర్. ఇది ఒకటి మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ఉంది కదా. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీలో మనకి ఏమున్నాయి, 4 ఏరియాస్ ఉందని చెప్తాడు. బ్రెయిన్లో మనకు 4 ఏరియాస్ ఉంటాయి. అందరికీ తెలిసిన నోన్ ఏరియా, అందరికీ తెలిసిన నోన్ ఏరియా, తర్వాత మీకు మాత్రమే తెలిసినటువంటి నోన్ ఏరియా, తర్వాత కాదు ఒకటి నోన్ ఏరియా అంటే మొత్తం సమాజంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి నోన్ ఏరియా ఒకటి ఉంటుంది. రెండోది కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి ఏరియా ఒకటి ఉంటుంది. తర్వాత మీకు మాత్రమే తెలిసినటువంటి ఒక ఏరియా ఉంటుంది, అంటే మీరు ఎలాంటి వాళ్ళు మీకు మాత్రమే తెలుసు. ఇంకొకటి ఏరియా ఉంటుంది అన్నోన్ ఏరియా, అంటే మనకు కూడా తెలియదు అనమాట. మనలో అలాంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక బిహేవియరల్ ట్రైట్ ఉందనే విషయం మనకు కూడా తెలియదు అనమాట. ఆల్ క్రైమ్స్ ఆర్ కమిటెడ్ వెన్ దిస్ అన్నోన్ ఏరియా కమ్స్ అవుట్ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అంటే ఏముంది, ఈ రేపులు, మర్డర్లు, మానభంగాలు స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో ఏమవుతాం, మన డెసిషన్ తీసుకొని ఎవరైనా చంపేయడము, తర్వాత జీవితాంతం బాధపడడం అనేవి కూడా ఈ అన్నోన్ ఏరియా నుంచి జరుగుతుంటుంది. దానివల్లే మనకు డార్క్ హిడెన్ ఏరియా అనేది అంటాడనమాట సిగ్మండ్ ఫ్రాయిడ్. కానీ అలాంటిది ఏమీ లేదని చెప్తూ మనకు అబ్జర్వేషన్ అంటే ఎవరన్నా మనం మర్డర్ చేసి చూస్తేనే మనం కూడా మర్డర్ చేస్తామని అని నమ్మేదమే, అది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. కనుక అదొక నాట్ క్వశ్చన్లో మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్, డిఫికల్టీ టు టెస్ట్ బికాస్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్. ఈ యొక్క దాన్ని నేర్చుకున్నారా లేదా, లెర్నింగ్ అనేది జరిగిందా లేదా అంటూ తెలుసుకోవడానికి టెస్ట్లు పెడితే అలా టెస్ట్లు పెట్టడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ని టెస్ట్ చేసేకి ఏ పద్ధతిలో టెస్ట్ చేయాలన్నప్పుడు మళ్ళీ అబ్యూజివ్ నేచర్లోనే ఆ యొక్క కాంట్రవర్షియల్ ఎక్స్పెరిమెంట్స్ లాగా కాంట్రవర్షియల్ టెస్ట్ ఉంటాయి కనుక దాంట్లో ఎథికల్ ఇష్యూస్ అని వస్తున్నాయి. కనుక బండూరా థియరీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే, ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ బిహేవియరిస్టిక్ అప్రోచ్, లేటర్ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ కాగ్నిటివ్ అప్రోచ్. సోషల్ లెర్నింగ్ థియరీలో మనకు కాగ్నిటివ్ అప్రోచ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ పర్సెప్షన్, అంటే మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకునే జీవితంలో మనం నేర్చుకుంటామనే దానికి కంక్లూడ్ చేసుకుంటే, ఎలా జరుగుతుంది సెల్ఫ్ పర్సెప్షన్ అంటే అబ్జర్వేషను, ఇమిటేషను, మోడలింగ్ ఉంటుంది. మొత్తం సోషల్ లెర్నింగ్ థియరీ అంతా కూడా సోషల్ కాగ్నిటివ్ థియరీ మీద ఉంటుంది. బిలీఫ్స్, సెల్ఫ్ పర్సెప్షన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత లెర్నింగ్ అంతా కూడా మనం అబ్జర్వేషన్ లెర్నింగ్లోనే ఉంటుంది. డైరెక్ట్ అబ్జర్వేషన్, ఇండైరెక్ట్ అబ్జర్వేషన్లో డైరెక్ట్ లెర్నింగ్, ఇండైరెక్ట్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత బోబోడాల్ ఎక్స్పెరిమెంట్లో మనకి అగ్రెసివ్ బిహేవియర్ మన పిల్లలు ఎలా పిక్ చేసుకుంటారో చెప్పినాను. రెసిప్రోకల్ డిటర్మినేషన్కి వచ్చేటికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, పర్సన్, బిహేవియర్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సెల్ఫ్ ఎఫికసీకి వచ్చేటప్పటికి ఇక్కడ సెల్ఫ్ బిలీఫ్ వేరు, కాంపిటెన్స్ వేరు. సెల్ఫ్ ఎఫికసీలో 2 రకాలు ఉంటాయి, 2 ఉంటాయి. వికేరియస్ ఉంటుంది, మోడలింగ్ ఉంటుంది. వికేరియస్ అంటే ఏముంటుందంటే ఇండైరెక్ట్ లెర్నింగ్, మోడలింగ్లో డైరెక్ట్ లెర్నింగ్ కింద మీరు తీసుకోవచ్చు. వికేరియస్లో మళ్ళీ వికేరియస్ లెర్నింగ్, వికేరియస్ రీఇన్ఫోర్స్మెంట్, వికేరియస్ పనిష్మెంట్, అంటే తెలియకుండానే ఇండైరెక్ట్గా నేర్చుకుంటాము, ఇండైరెక్ట్గా రీఇన్ఫోర్స్ చేసుకుంటాం. పనిష్మెంట్ కావడం వల్ల ఇండైరెక్ట్గా దాని నుంచి బయటికి వస్తాం. మోడలింగ్ వచ్చేటప్పటికి ఇంటెన్షనల్గా చేస్తాము, చేంజ్ కోసం చేస్తాము. దాంట్లో మనకు అటెన్షన్ ఉంటుంది, రిటెన్షన్ ఉంటుంది, రిప్రొడక్షన్ ఉంటుంది, రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఆ రీఇన్ఫోర్స్మెంట్ని కావాలంటే మోటివేషన్ అని కూడా అనొచ్చు. తర్వాత బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు కీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో ఏముంటుందండి, పీపుల్ లెర్న్ త్రూ అబ్జర్వేషన్ అనేది బలంగా నమ్ముతున్నటువంటిది అనమాట ఇది. తర్వాత మోడలింగ్ అండ్ రోల్ మోడల్స్కి వచ్చేటప్పటికి 3 ఏరియాస్ ఉంటాయి. లైవ్ ఒకటి, వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి, తర్వాత సింబాలిక్ ఉంటుంది. క్రిటిసిజంలో హీ ఇగ్నోర్డ్ ఆల్ అదర్ థియరీస్ లైక్ మైల్ స్టోన్స్, డెవలప్మెంటల్ థియరీస్, లెర్నింగ్ థియరీస్ అందరినీ కూడా ఇతను పట్టించుకోవడం లేదనమాట. దానివల్ల దీని మీద క్రిటిసిజం కూడా వచ్చింది. సో ఇది నేను నేర్చుకొని, రాసుకొని, చదువుకొని మీకు చెప్పిందనమాట. ఇప్పుడు నేను ఏదైనా మిస్ అయ్యింటే, చెప్పలేకపోయింటే, లేదా మర్చిపోయింటే, లేకపోతే ఇది కాదు సార్ ఇలా ఇది కూడా ఉన్నాయంటే ఆ స్కెఫోల్డింగ్ వరకు వెళ్దాము, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఇఫ్ ఎనీథింగ్ ఐ హ్యావ్ లెఫ్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ క్లాస్. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను, మీరు కావాలంటే మాట్లాడొచ్చండి.